హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే కలద్దలు వేసుకోవాలన్నమాట, ఎందుకంటే నా కళ్ళు కొద్దిగా లోపల కనబడుతున్నాయి. బిగ్ బాస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పటి నుంచి వరుసగా అలాగా వీడియోస్ వస్తూనే ఉంటాయి కదా, అందుకే కలద్దలు వేసుకోవాలి. మెయిన్ కలద్దలు వేసుకోవాలి, ఉన్నాయి, వేసుకుంటా. అది మ్యాటర్. అంటే బిగ్ బాస్ అప్డేట్గా వస్తే ఏమంచో ఏ సెలబ్రిటీస్ ఎవరు వస్తున్నారో తెలిసిపోయింది మనకి. కొత్తగా ఒక కంటెస్టెంట్ యాడ్ అయ్యారనమాట, వర్షిని. యాంకర్ వర్షిని అనమాట. చాలా సంవత్సరాల నుంచి వినబడుతున్న పేరు బిగ్ బాస్ హౌస్లోకి ఈరోజు అడుగు పెడతాం. ఈ సంవత్సరం 100% కరెక్ట్, 100%గా ఎంటర్ అవుతుంది అని బయట టాక్ అనమాట. చూద్దాం మరి ఎంటర్ అవుతుందో లేదో. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి మాట్లాడతాం అనమాట. అగ్ని పరీక్ష, కిందటి సంవత్సరం అగ్ని పరీక్ష ఎలా జరిగిందంటే, అంటే హరీష్ గారు వచ్చారనమాట. హరీష్ గారు వస్తే అగ్ని పరీక్షలో వేరేగా ఉండేవారు. బిగ్ బాస్ హౌస్లో దానికి రివర్స్ అనమాట. అగ్ని పరీక్షలు ఎలాగుండేవారో బిగ్ బాస్ హౌస్లో దానికి టోటల్గా రివర్స్. ఇటు సైడ్ తెల్లగుందా, ఇటు సైడ్ నల్లగా అయిపోయింది అనమాట. అలాగే రివర్స్ అయిపోయారు అనమాట హరీష్ గారు. బిగ్ బాస్ అగ్ని పరీక్షలు ఎలాగాడారంటే, గట్టి కంటెస్టెంట్, గట్టి పోటీ వేస్తాడనమాట. అందరికీ తెలిసిపోతుంది, నాకు తెలిసిపోతుంది అనే ఫీలింగ్ కూడా తెప్పించాడు అనమాట హరీష్ గారు. కాకపోతే లాస్ట్కి ఏం లేదు, మొత్తం ఒక క్వశ్చన్ అడిగారు అనమాట అగ్ని పరీక్షలో హరీష్ గారికి జడ్జెస్ అందరూ. ఒకవేళ మీకు రెచ్చగొడితే, ఒక మనిషి బిగ్ బాస్ హౌస్లో మీకు రెచ్చగొడితే మీరు ఏం చేస్తారంటే, నేను కొట్టేస్తాను అన్నాడు అనమాట. అంటే స్టైల్గా నేను కొట్టేస్తాను అన్నాడు అనమాట. బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత హరీష్ గారు ఎవరిని కొట్టలా. బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరూ హరీష్ గారిని కొట్టారనమాట. అలా జరిగిందనమాట. ఈసారైనా జడ్జెస్ కొద్దిగా ఆచితూచి ఎంచుకుంటారేమో అని నేను అనుకుంటున్నాను అనమాట. అలాగే ఎంచుకుంటారు, ఎందుకంటే కిందటిసారి హరీష్ గారిని చూసిన తర్వాత ఈసారి అలాగే ఎంచుకుంటారు జడ్జెస్ అందరూ. నాకు తెలిసిపోతుంది, కొద్దిగా బాగా ఎంచుకుంటారు కంటెస్టెంట్ని. మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు వ్యవసాయం వదిలేస్తారా అనే క్వశ్చన్కి ఏం చెప్పాలంటే, వదులుకోరు. ప్రోమో వచ్చింది కదా, మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు వ్యవసాయం వదిలేసుకుంటారా? వాళ్ళు వదులుకుంటారో లేదో వాళ్ళ ఇష్టం, అది మనకెందుకు. జడ్జెస్ అలాగ అడుగుతున్నారు అన్నమాట. అడగడం చూసే నాకు అనిపించింది ఏంటంటే, ఈసారి కూడా సేమ్ హరీష్ గారి లాగా ఒకళ్ళని ఎంచుకుంటారేమో, ఒకళ్ళని కాదు ఇద్దరిని ఎంచుకుంటారేమో అని నాకు ఫీలింగ్ వచ్చిందనమాట. వాళ్ళు వదులుకుంటారు, ఏడ్ చేసుకుంటారు. బిగ్ బాస్ హౌస్కి ఎందుకు రావాలనుకుంటున్నారు అడగాలి మీరు. జాబ్ వచ్చిన తర్వాత వ్యవసాయం వదిలేసుకుంటారా అంటే, వదిలేసుకుంటారేమో, ఎవరికి తెలుసు, వాళ్ళ ఇష్టం అది. అప్పుడు ఇది ఏంటది, సిచ్యువేషన్ చూసుకుంటారు వాళ్ళు. మనకెందుకు అవన్నీ? మీరు బిగ్ బాస్ హౌస్లోకి అంటే ఎందుకు రావాలో ఏంటో అని చూస్ చేసుకోవడానికి వచ్చారు, చూస్ చేసుకోవచ్చు కదా. అవన్నీ మనకెందుకు, అవన్నీ బోర్ కొట్టేస్తాయి మనకు. అందుకే చెప్తున్నాను అనమాట. అలాంటి క్వశ్చన్లు అడిగితే నాకు ఎక్కడో కొడుతుందనమాట. హరీష్ గారు లాంటి వాళ్ళని ఒక ఇద్దరు ముగ్గురిని వీళ్ళు గ్యారంటీ సెలెక్ట్ చేసుకుంటారేమో అని. అది మ్యాటర్. చాలు, ఈరోజుతో ఇక్కడ కాపేద్దాం. నా మాటలు మీకు కరెక్ట్గా అనిపిస్తే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. చాలు. బాయ్.